డెవలపర్ శాలరీ ఎంత, గ్రోత్ ఉంటుందా? ఆల్రెడీ మనము డెవలపర్ రోల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రైట్? సో బేసికల్గా ఇక్కడ డెవలపర్ సంబంధించిన శాలరీ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి యాజ్ అ ఫ్రెషర్గా అయితే మనకి 4 to 8 LPA ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది స్కిల్స్ అనేది మనం కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉంటే కనుక మనకి గ్రోత్ అనేది కూడా స్పీడ్గా ఉంటుంది. అండ్ బై ద వే మీకు కనుక ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపర్ రోల్ ఉంటే కనుక ఈజీగా 10 to 15 LPA ఉంటుంది. అండ్ జనరల్గా మీరు ఇక్కడ ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి అంటే స్కిల్స్ నేర్చుకోవాల్సింది AI, క్లౌడ్ అనమాట. సో ఇవి నేర్చుకుంటే కనుక మీ శాలరీ అనేది డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి డెవలపర్ రోల్కి కావాల్సింది సర్టిఫికేట్స్ కాదు, ప్రాజెక్ట్స్ మ్యాటర్ అనమాట. సో ఇక్కడ మనకి కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉంటే లైక్ గ్రోత్ అనేది చాలా అన్లిమిటెడ్ అనేసి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో పైథాన్ అనేసి టైప్ చేసి వెంటనే పైథాన్ లైఫ్ని ఫాలో అవ్వు.